కమిలే పగ్లియా దృష్టిలో సెక్స్ అనేది కేవలం ప్రేమ కాదు, శరీరం కాదు, అది ప్రకృతి మనిషిపై పెట్టిన అత్యంత బలమైన శక్తి. ఆమె ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది. మనిషి ఎంత సివిలైజ్డ్ అయినా అతని లోపలున్న బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఎప్పటికీ పూర్తిగా మాయమవ్వవు. మనిషి లాస్ సృష్టించాడు, మొరాలిటీ నిర్మించాడు, సొసైటీని తయారు చేశాడు. కానీ సెక్స్ కోరిక వచ్చినప్పుడు ఆ రూల్స్ అన్ని ఒక్కసారిగా బలహీనంగా మారిపోతాయి. అందుకే కెమిల్ పాగ్లియా చెప్పింది, మనిషి ప్రకృతిని పూర్తిగా కంట్రోల్ చేయలేడు అని. మనిషి బయట కామ్ గా కనిపించవచ్చు, డిసిప్లిన్డ్ గా ఉండవచ్చు, మారల్ వాల్యూస్ గురించి మాట్లాడవచ్చు. కానీ సెక్స్ కోరిక వచ్చినప్పుడు అతని అసలు స్వభావం బయటపడుతుంది. ఎందుకంటే సెక్స్ కి లాజిక్ ఉండదు, పర్మిషన్ అడగదు, నేరుగా మనిషి ఇమోషన్ తో మాట్లాడుతుంది. సమాజం సెక్స్ గురించి ఉన్న నిజాన్ని ఒప్పుకోవడానికి భయపడుతుంది. అందుకే సెక్స్ గురించి మాట్లాడితే కొంతమంది వెంటనే సిగ్గులేని మనిషి అని చూస్తారు. ఎందుకంటే సొసైటీకి నిజం గురించి మాట్లాడటం కంటే దాన్ని దాచిపెట్టడం ఎక్కువగా అలవాటైపోయింది. కానీ కెమిల్ పాగ్లియా చెప్పింది, సెక్స్ అనేది పూర్తిగా చెడు కాదు, పూర్తిగా ప్రేమ కూడా కాదు. అది ఫైర్ లాంటి ఇమోషన్. మంట వల్ల వెచ్చదనం వస్తుంది, కానీ అదే మంట అన్నింటినీ కాల్చేయగలదు కూడా. సెక్స్ కూడా అలాంటిదే అని కెమిల్ పాగ్లియా నమ్మింది. అందుకే కొందరు ప్రేమలో తమని తాము కనుగొంటారు, మరికొందరు ప్రేమలో సెక్స్ వల్ల తమని తాము కోల్పోతారు. కెమిల్ పాగ్లియా చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనిషి మెచ్యూర్ అవ్వాలి అంటే తన డిజైర్స్ ని దాచకూడదు, వాటిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనిషిని బలహీనంగా చేసేది సెక్స్ కాదు, తన కోరికల గురించి తనకే స్పష్టత లేకపోవడమే. అందుకే ఆమె మాటలు చాలా మందికి కఠినంగా అనిపించాయి. ఎందుకంటే ఆమె నిజాన్ని అందంగా మార్చి చెప్పలేదు. నిజం అసౌకర్యంగా ఉండొచ్చు, కానీ దాన్ని ఎదుర్కొన్నప్పుడే మనిషి ఎదుగుతాడు అని కెమిల్ పాగ్లియా నమ్మింది. స్త్రీ గురించి ఆమె చెప్పిన ఆలోచన చాలా మందిని ఆలోచింపజేసింది. స్త్రీ అనేది ప్రకృతి యొక్క అత్యంత శక్తివంతమైన రూపం. ఎందుకంటే స్త్రీ శరీరం కొత్త జీవితాన్ని సృష్టించగలదు. ఆ శక్తి ప్రకృతి ఇచ్చిన అసలైన శక్తి అని ఆమె నమ్మింది. పాగ్లియా దృష్టిలో పురుషుడు ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాడు, కానీ స్త్రీ అయితే జీవితాన్నే సృష్టించగలదు. అందుకే ఆమె స్త్రీ శక్తిని చాలా గొప్పగా చూసింది. మరియు పురుషుల గురించి కూడా ఆలోచన చేసింది. పురుషులు ప్రకృతికి వ్యతిరేకంగా తమను తాము నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇదే ఆమె ఫిలాసఫీ ఆలోచనలోని ముఖ్యమైన భాగం. స్త్రీకి జీవాన్ని సృష్టించే శక్తి సహజంగా ఉంది. ఆమె శరీరమే కొత్త జీవితానికి మూలం. కానీ పురుషుడికి ఆ శక్తి సహజంగా లేదు. అందుకే అతను బయట ప్రపంచంలో తన గుర్తింపును నిర్మించుకోవాలని ప్రయత్నిస్తాడు. అందుకే పురుషుడు పవర్ని సృష్టించుకున్నాడు, యుద్ధాలు చేశాడు, తన ఉనికిని ప్రపంచానికి నిరూపించుకోవాలని ప్రయత్నించాడు. కెమిల్ పాగ్లియా దృష్టిలో పురుషుడి అంబిషన్ వెనుక కేవలం సక్సెస్ కోరిక మాత్రమే కాదు, తనకు లేని ఒక సహజ శక్తిని క్రియేట్ చేయాలనే తపన కూడా ఉంది. ఇది చాలా కాంట్రవర్షియల్ ఐడియా. చాలా మంది ఆమెతో అసహమతి వ్యక్తం చేశారు. కానీ కెమిల్ పాగ్లియా ఎప్పటిలాగే ఒకటే చెప్పింది, మనిషి స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే అసౌకర్యంగా ఉన్న నిజాలని కూడా చూడాలి అని. కెమిల్ పాగ్లియా జీవితం మొత్తం ఒకే విషయాన్ని చెప్తుంది, మనిషి తన నిజ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా నిజంగా స్వేచ్ఛగా జీవించలేడు. ఆమె సెక్స్ గురించి మాట్లాడింది, పవర్ గురించి మాట్లాడింది, స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసలు స్వభావం గురించి మాట్లాడింది. ఎందుకంటే ఆమెకు ఒక విషయం స్పష్టంగా తెలుసు, నిజాన్ని దాచిపెట్టినా అది మారదు అని. కెమిల్ పాగ్లియా ఫిలాసఫీ అందరికీ నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు ఆమె మాటలు కఠినంగా అనిపించవచ్చు. కానీ ఆమె ఎప్పుడూ మనిషిని బలహీనంగా చూడలేదు, మనిషిలో ఉన్న ఎమోషన్స్ ని గుర్తు చేసింది.